తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం దాటిపోయింది. ఈ సూపర్ ఫండ్లో తొలి అడుగు ఎలా పడిందని ఈ తొలి సంవత్సరం గురించి వచ్చిన పథకాలన్నీ కూడా అన్ని ఊర్లు అందరికీ చేరాయా లేదా, ఎంతవరకు ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఈరోజు గంగవరం గ్రామానికి చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఊరికి వచ్చే తార్ రోడ్డు గుంతలు కూర్చారు. ఇక్కడ ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి ఎవరైతే పథకాలు రావాల్సిన లబ్ధిదారులు ఉన్న అందరికీ కూడా పూర్తిగా పడింది. కొన్ని 1-2 ఇష్యూస్ అయితే మా దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా రీసర్వే సమయంలో వాళ్ళు చేసిన తప్పులు అర్ధ ఎకరా ఉన్నోనికి కూడా జాయింట్ ఎల్పీఎంలో 10 ఎకరాలు 15 ఎకరాలుగా చూపించడం జరిగింది గత ప్రభుత్వంలో రీసర్వేలు. అలాంటి టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిమందికి పథకాలు రాకుండా జరిగింది. అవన్నీ కూడా కరెక్షన్ చేయడానికి అధికారులందరూ కూడా ఇప్పుడు చెప్పాం రెక్టిఫై చేస్తున్నారు. వారం 10 రోజుల్లో అవి కూడా రెక్టిఫై అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అలాంటి సమస్యలు మాకు కూడా తెలుస్తున్నాయి. 1-2 రానేటివి వాళ్ళకి రెక్టిఫై చేసి వాళ్ళందరికీ చెప్పించి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సంవత్సరంలో చెప్పినవన్నీ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ఇట్లాగే దీపం పథకం కింద సిలిండర్లు వచ్చినాయి, దానికి రీఎంబర్స్మెంట్ అందరికీ డబ్బులు వచ్చినాయని చెప్పి జరుగుతామని చెప్తా ఉన్నారు. ఇంటికి పోయినా 15వ తేదీ నుంచి ఆగస్టు 1.5 నెలల తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇవన్నీ కూడా అంటే మేము చెప్పకన్నా ముందే వాళ్ళకే తెలుసు 15 నుంచి డేట్ ఉందని చెప్పేసి, అది కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. డిఎస్సి యువతకు డిఎస్సి కింద ఇక్కడ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. డిఎస్సి కింద ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఆల్రెడీ. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం కనిపించింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా అందరికీ రీచబుల్లో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంది. పెన్షన్లు వచ్చే ఆడవాళ్ళు అయితే పెన్షన్లు వచ్చిన ముసలి వాళ్ళు ఆడవాళ్ళలో స్పెషల్గా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇంటికాడికి 4,000 రూపాయలు మాకు తెచ్చిస్తున్నారు, దాంతోనే తింటా ఉన్నాను, దాంతోనే ఉంటాను, లేకుంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరని చెప్పి కూడా వాళ్ళు బాధపడడం జరుగుతుంది. కొద్దిమంది పిల్లలు కూడా కొడుకు కూడా చనిపోయింటే వృద్ధాప్యులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు. కేవలం దీని మీదే బతుకుతూ ఉన్నాం, మాకు ఇది ఇంటికాడికి వచ్చి ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పేసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఎంత బాగా పనిచేస్తూ ఉందని చెప్పి అర్థమవుతుంది. ఈ తొలి అడుగు చాలా మంచి వైపు పడిందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.